తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు, అందాల నటుడు బాలయ్య బాబు ముద్దుల అల్లుడు, మన అందరి అభిమాన నాయకుడు, యువకరటం భవిష్యత్ తరాల నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నా ప్రసంగం ప్రారంభించే ముందల వేదికమైన ఉన్న పెద్దలందరినీ ఒక విషయం కోరుతున్నా. మనం ఎప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందల జై తెలుగుదేశం అని చెప్పిన తర్వాతనే మన ప్రసంగం ప్రారంభించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పసుపు జెండా లేకపోతే మనం లేము. ఆ పసుపు జెండా మోసే కార్యకర్తలు లేకపోతే వేదిక మీద ఉన్న మేము కూర్చునే పరిస్థితి ఉండదు. 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. అయినా ఒక్క క్షణం ఆలోచించకుండా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు. ఆ ముహూర్త బలం అద్భుతమైన బలం, అద్భుతమైన ముహూర్తం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటమి మనకు కొత్త కాదు, ఓడిపోయిన దగ్గరనే గెలుస్తాం కూడా మనకు కొత్త కాదు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకన్నా మీకే బాగా తెలుసు. అన్న ఎన్టీఆర్ జన్మించిన గొప్ప నేల ఈ కృష్ణా జిల్లా నేల. అసలు ఈ నేలలోనే ఏదో వైబ్రేషన్ ఉందబ్బా. మీ పట్టుదలనే వేరు, మీ పౌరుషమే వేరు. ఆనాడు యువగలం పాదయాత్రలోనే వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, మీకు డేట్ మారుతుంది, మీరు మరీ చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటున్నారన్నారు. ఓకే, 12-1 గంట అవుతుంది అనుకున్నా. పొద్దున 3 ఎక్కడ స్వామి, పొద్దున 4 వరకు నడిపించిన గొప్ప ఘనత ఈ కృష్ణా జిల్లా ప్రజలది. పక్కన ఉన్న మన నాయకులుంటే అనేవాడిని, అన్నా లేట్ అయింది, కాలు నొప్పులు వస్తున్నాయి, ఏమనుకోదు కొంచెం స్పీడ్గా నడుస్తానంట. కరెక్ట్గా ఒక్క గడప దాటింది ఇంకో గడప చూస్తే, ప్రత్యేకంగా మన పెనమలూరు నియోజకవర్గంలో చూస్తే ప్రజలందరూ బయటికి వచ్చి పిల్లలతో వచ్చి ఆలస్యమైన పరుపులు వేసుకుని పడుకుని లోకేష్ ఎప్పుడు వస్తారా అని చూసారే, ఎదురు చూసారే. అది జీవితాంతం నా గుండెల్లో నేను గుర్తుపెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా. పాదయాత్రలో మనం అందరం పడిన కష్టాలు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఎప్పుడన్నా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తే ఆ పాదయాత్ర పుస్తకం తిరిగేస్తా. అది చూసినా నాకు అర్థమవుతుంది, ఇంత చేశాం, ఇంత సిస్టమేటిక్గా నడిచాం. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశానంటే దానికి కారణం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రోడ్డుపైకి వచ్చారు, నిలబడ్డారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి నా పైన దాడి చేయాలంటే సినిమా చూపించారే, అది నేను ఏనాడు మర్చిపోలేనని మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. పెనమలూరు నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత ఉయ్యూరు పెనమలూరు కలిసినాయి. 10 సార్లు మనం పోటీ చేస్తే 6 సార్లు గెలిచాం. గెలిచినప్పుడు ఎప్పుడు భారీ మెజార్టీతో గెలుస్తాం, ఓడిపోయినప్పుడు స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోతాం జరిగింది. అంటే ఎక్కువ శాతం సార్లు మనం మన నియోజకవర్గాన్ని గెలుచుకున్నాం. మన ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు టైగర్ అంటున్నావు భయ్యా, నేను బుల్లెట్ అంటున్నా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, అందరికి అలవాటు కదా ఇది, ఒక వీడియో చూసా. ఒక వ్యక్తి తాగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. ఈయన బుల్లెట్ దిగి గట్టిగా 2 కొట్టాడు.
అరే నువ్వు ఇటు తాగి పడిపోతున్నావు రోడ్డు పైన, మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? పొరపాటున నీకేమవుతుంది, మీ భార్యకి ఏమనుకుంటుంది, మర్చిపోయావా నువ్వు అని గట్టిగా 2 బీకాడు. మళ్ళీ ఇంకోసారి చూసా, పారిశుద్ధ కార్మికులు ఎక్కడో సరిగా క్లీనింగ్ చేయకపోతే ఇదేదో నా బాధ్యత అని చెప్పి బుల్లెట్ ఎక్కి వెళ్ళి అక్కడ పారిశుద్ధ్యం కార్మికుల చేత కూడా పని చేపించిన గొప్ప ఎమ్మెల్యే మన బోదే ప్రసాద్ గారు. కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటూ, కార్యకర్తల సమస్యలు ఎప్పుడున్నా, ఒకవేళ పార్టీ అందరి సమస్యలు తీర్చుకోలేకపోయినా ఆయన నిలబడి అవసరమైతే 2 రూపాయలు ఆయన జోబు నుంచే ఖర్చు పెట్టే గొప్ప గుణమున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, సత్యనారాయణ గారు ఒక సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్ళా, ప్రసాద్ గారు కూడా చెప్పలేదు నేను వెళ్తున్నాను, బహుశా పొద్దున్న తెలిసి ఉంటుంది ఆయనకి. ఆ కార్యకర్త గురించి నేను తెలుసుకున్నా. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నాకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఆనాడే ప్రసాద్ గారు నాకు ఆర్థిక సహాయం చేసి ఈ రోజు నన్ను కాపాడాడు బాబు అని సత్యనారాయణ గారు చెప్పారు. సో ప్రసాద్ గారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి, దానికి అద్భుతమైన ఉదాహరణ నేనే. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. మీ అందరు తెలుసు, మన జరిగిన మహానాడులో అంటే 2025 మహానాడులో మారిన కాలానికి 6 శాసనాలు మనం కొత్త ప్రవేశపెట్టాం. దాంట్లో మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం మాటల్లో కాదు. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకో పక్కన మీ లోకేష్ కానివ్వండి, ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అధికార కార్యక్రమం ముందల కానీ అధికార కార్యక్రమం తర్వాత కానీ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి ప్రయాణం చేస్తాం జరుగుతుంది. కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం లేదు. మనం చూసాం, మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అధ్యక్షుల పక్కన కూర్చుంది అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు. ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. కేంద్ర మంత్రులై ఉండొచ్చు, రాష్ట్ర మంత్రులై ఉండొచ్చు, వాళ్ళు వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ అంటే. కార్యకర్తనే అధినేత అని కేవలం ఒక శాసనంగా చెప్పి మేము వెళ్ళట్లేదు, అది బలంగా నమ్ముతున్నాం, అది మేము అమలు చేస్తున్నాం. మనందరం చూసాం, ప్రతిపక్షంలో కార్యకర్తల త్యాగాలు చూసాం. తోట చంద్రయ్య గారు ఒక అద్భుతమైన ఉదాహరణ. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయారే, ఆ తోట చంద్రనే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, చట్టాలు సవరణ చేశాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ కక్షలో ఒక కార్యకర్త చనిపోతే వాళ్ళ కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. వాళ్ళ అబ్బాయికి ఈరోజు మేము ఉద్యోగం ఇచ్చాం. ముందలకి నడిపిస్తున్నాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పటికీ కలుస్తా ఉంటా. ఇంకో పక్కన ఒక తాత ఉన్నాడు, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత. ఎట్ట మర్చిపోతాం? లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఆయన నామినేషన్ పత్రాలు లాక్కోవాలనుకున్నాడు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని మర్చిపోకూడదు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్న చివరి ఓటు పడి ఈవీఎం బాక్స్ కి లాక్ వేసే వరకు నిలబడిందే మంజుల గారు. ఆ మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. నమ్మకున్న సిద్ధాంతాల కోసం, నమ్మకున్న పార్టీ కోసం, నమ్మకున్న నాయకుడు కోసం అహర్నిశలు నిలబడే కార్యకర్తలే మా అధినేత. మీరందరూ చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్రం మన చేతికి వచ్చే సమయానికి 99% ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతానికి, పెన్షన్లకి సరిపోయింది. 99%. రూపాయి సంపాదిస్తే ₹60 ఖర్చు. అంత ఆర్థిక ఇబ్బంది ఉన్న భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. వికలాంగులకు 6,000, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. రెండోది స్త్రీ శక్తి.
ఇక్కడ మహిళలు అందరూ వచ్చారు. ఆర్టీసీ బస్సులో హాయిగా తిరుగుతున్నారు ఈరోజు మహిళలు. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మార్చిపోతున్నాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు వేస్తాం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేట్ నాడు ఆ డబ్బులు మా అక్క చెల్లెల అకౌంట్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా అన్నదాత సుఖీభవ, చేనేత సోదరులకు ఉచిత కరెంట్, మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్కన మా ఆటో వాళ్ళ సేవలో కూడా వాళ్ళ అకౌంట్లో ఈరోజు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తాం జరుగుతుంది. మనందరూ తెలిసిన విషయమే. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. రెండు కలిసికట్టుగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ అనేక రోడ్లు వేసాం, అన్ని పనులు పూర్తి చేసాం అన్నట్లేదు. గుంటలు పూర్తి చేయడానికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే గత పాలకులు అన్ని గుంటలు వదిలేసి వెళ్ళారు, మనకి పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మెరుగుపరచాలి. కానీ ఆనాడు మనం ఒకే నినాదం పైన నిలబడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆ భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక ఆసిలర్ మిత్తల్, గూగుల్, బీపీసీఎల్, చివరికి ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. బోడే ప్రసాద్ గారు నడిపే బుల్లెట్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. కార్లు వదిలిపెట్టలా, బుల్లెట్లు వదిలిపెట్టలా, చివరికి ఫైటర్ జెట్లు కూడా వదిలిపెట్టలా. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకపోతే మనం చదివించిన చదువులని వేస్ట్. ఉద్యోగాల కల్పనే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మన అందరం పనిచేస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియజేయాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఒక నినాదం ఇచ్చాం, నా తెలుగుదేశం నా బాధ్యత. ఏంటది? నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన చూస్తున్నా మన నాయకులు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తారు, సమస్య పరిష్కరించండి. ఆ బాధ్యత మీలో ఉంది, మీ పైన ఉంది. ఒక బూత్ అధ్యక్షుడు, ఒక యూనిట్ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, మండల్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే మనకు అద్భుతమైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. కలిసికట్టుగా పనిచేయాలి. ఇది నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎవరిదో పని కాదు, ఇది నాది. ఆ భావన ప్రతి కార్యకర్తలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలు అధికారులు స్పందిస్తారు, స్పందించకపోవచ్చు. స్పందించబోతే ఇమీడియట్గా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎమ్మెల్యే గారు అధికారికి ఫోన్ చేసి, ఎస్ మా కార్యకర్త అడిగిన దాంట్లో న్యాయం ఉంటే తప్పనిసరిగా చేయండి, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత బుల్లెట్ బోడే గారి పైన కూడా ఉంది. ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడుందని అడిగారు, అధికారులు నాకు ఫోన్ చేయరు. నేను ఒకటే చెప్పా, మా కార్యకర్తలు నీతివంతులు. సమస్య ఉంటే పరిష్కరించండి. ఒకవేళ చట్టానికి అటు ఇటు ఉంటే నన్ను సంప్రదించండి, నన్ను కలవండి, నేను క్లారిటీ ఇస్తానని చెప్తాను జరుగుతుంది. అది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో కార్యకర్తలందరూ కూడా మన సొంత కాల్పై నిలబడాలి, నాయకుడిగా ఎదగాలి. మీ అందరూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే భారతదేశంలో 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. పిల్లల్ని చదివిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని చదివించారే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఎంత బాగా చదువుకుని ఒకరు డెలైట్, ఒకడు కాగ్నిసెంట్, అద్భుతమైన కంపెనీలో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఎందుకంటే బాబు గారు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, కత్తితో బతికినోడు కత్తితోనే చనిపోతాడని. సో పిల్లలు కత్తి జోలికి వెళ్ళకూడదు, దేశానికి ప్రయోజకులుగా మారాలని లక్ష్యంతో తయారు చేశారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం తెలియజేయగలుగుతాను. ప్రత్యేకంగా కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాలన్న బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ రక్త పరీక్షలకు వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మన క్లస్టర్ వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా, క్లస్టర్ ఇన్ఛార్జెస్. ఓకే, తర్వాత మన యూనిట్ ఇన్ఛార్జెస్ చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్.
మీరు వచ్చిన తర్వాత ఐ థింక్ యూనిట్ ఇన్ఛార్జ్లప్పుడు మొదలుపెట్టినట్టున్నాం ఈ కార్యక్రమం. బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు మొదలుపెట్టాం. 75% మంది నాయకులు ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్, సాల్ట్ అంటే హైపర్ టెన్షన్, బీపీ, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్. 75% మందికి ఉందండి. నేనే ఆశ్చర్యపోయా. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. నాయకులను వారు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గం సుమారుగా 3,000 మంది నాయకులు ఉంటారు. వాళ్ళందరూ రక్త పరీక్షలు చేసి మై టీడీపీలో అద్భుతంగా మై హెల్త్ తీసుకొచ్చి ఏం తినాలి, పౌష్టికాహారం ఏంటి, అంతేకాకుండా అవసరమైతే మందులు కూడా ఉచితంగా మీ ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉచితంగా రక్త పరీక్షలు మేము చేపిస్తాం. దయచేసి మీరందరూ పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం ఒక బాధ్యతగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా పార్టీ అనేది మనమే పార్టీ. 1 కోటి మంది కుటుంబ సభ్యులు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే అహర్నిశలు పోరాడాలండి. మీరందరూ అనుకోవచ్చు ఆబా లోకేష్కి ఏముందిలే చెప్తే అయిపోతుందని. అంత ఈజీ కాదు. పార్టీ ఒక వ్యవస్థ, లోకేష్ ఒక వ్యక్తి. లోకేష్ ఈ భూమిపైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను పాలిట్ బ్యూరోకి వెళ్ళా. జిల్లా వ్యవస్థ కాదు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉండాలి, అధ్యక్షురాలు ఉండాలనేది నాదొక కోరిక. ఒక పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. 2వ పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. ఇంకా 3వ పాలిట్ బ్యూరోలో ఒప్పుకోపోతే బాగుండదు, పరువు పోతుందని పాలిట్ బ్యూరో సభ్యులందరితో నేను ఇండివిజువల్ గా కలిసి ఎందుకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకురావాలని నేను పోరాడా. నాకు 2 సంవత్సరాలు పట్టింది, కానీ సాధించాను. అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారితో నేను చర్చిస్తా. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించవచ్చు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు.